హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఫ్యామిలీ స్టార్స్. ఎపిసోడ్ స్టార్ట్ చేయాలంటే నేను వచ్చాను, కానీ ఇంకో ఇద్దరు రావాలి కదా. వాళ్ళ గురించి చెప్పాలంటే నా మరదలు ఇద్దరు ఆర్టిస్టులుగా పుట్టడం వాళ్ళ అదృష్టం, కానీ మన కాలంలో పుట్టారు చూశారు, అది మన దురదృష్టం. కానీ ఏం చెప్పినా ఏం చేసినా తప్పదు కాబట్టి లెట్ మీ వెల్కమ్ మై మరదల్స్. బాగుందిరా, వాళ్ళు వేసారు. చిన్న నడు నొప్పి ఉన్న వాళ్ళు వేస్తారు కదా. ఏంటి బావా ఇంత హ్యాపీగా ఉన్నారు? మరి ఇంకేం చేస్తాం, బ్యాచులర్ లైఫ్ అంటే ఇంక అంతకు మించిన హ్యాపీ లైఫ్ ఏ ఉంటుంది. ఫ్రీగా తిరుగుతున్నారు, అడ్డు లేదు, అడిగేవాడు లేడు, ఎక్కడ తిరగొచ్చు, ఏది పడితే ఏది చేయొచ్చు. ఏమంటారు? దున్నపోత్తనం అంటారు. ఏయ్, ఏంటి బావా పెళ్లి చేసుకోవచ్చు కదా, ఒకసారి ఊహించుకో. అలా నువ్వు స్నానానికి వెళ్తే టవల్ మర్చిపోయి అలా నన్ను పిలిచి ఇది బ్యాడ్ నీ టవల్ ఇస్తుంటే చేయి పట్టుకొని నన్ను కూడా లోపలికి లాగి ఆ తర్వాత ఆ టవల్తో ఊరేసుకొని వాళ్ళంతా మాకలేదని మోటు సరసం మోటు సరసం అలా అర్థమైందా? బావాళ్ళ ఇంట్లో స్టీమర్ ఉంటుంది, టవల్ వాడరు, అలా బయటకు రాగానే ఆరిపోతాయి అన్ని. నీకెలా తెలుసు? చెప్పాలా? బావా నేను ఒకటి అడుగుతా, ఇస్తావా? అడుగు. నాకు నీ ఇంటి పేరు కావాలి బావా. మొన్న గట్టిగా అతికిచ్చారు సిమెంట్ వేసి, చూడు. ఏహే నేను అడుగుతుంది నీ విల్లా మీద ఉన్న పేరు కాదు, నీ పేరు మీద ఉన్న పేరు భయానా అని కావాలి. కొంచెం నువ్వు ఏదేమైనా నేనైతే పెళ్లి చేసుకోను, నేను ఇలాగే హ్యాపీగా ఉంటా. ఇలాగే ఉండు, ఇదే మాట మీద ఉండు. ఫైనల్ గా పెళ్లి చేసుకోను అంటావు. పెళ్లి కానోడికి పెళ్లి అనేది ఒక కళ, పెళ్లి అయినోడికి అదొక పీడకళ. అలా కాదు బావా, పెళ్లి చేసుకోకుండా పెళ్లి అనే లైఫ్ ఎలా ఉంటదని నువ్వెలా డిసైడ్ చేస్తావు? సరే ఎవరన్నా పోనీ మోటివేట్ చేయండి, పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుందో చెప్పండి, అప్పుడు చూద్దాం, ఆలోచిద్దాం. ఆల్రెడీ పెళ్లిళ్ళు చేసుకొని హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నటువంటి మన ఫ్యామిలీ మెంబర్స్ వస్తున్నారు బావా. అవునా బావా? బ్యాచులర్ లైఫ్ ఎలా ఉంటుందో చెప్పడానికి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్స్ వస్తున్నారు మా వైపు. ఇటువైపు ఏమో ఫ్యామిలీ నుంచి పెళ్ళైన వాళ్ళు, ఇటువైపు నుంచి బ్యాచులర్స్ వస్తున్నారు. మోస్ట్ ఎలిజిబుల్. సరే ఫస్ట్ మీరు అర్జెంట్ ఇక్కడ నుంచి వెళ్ళిపోయి వాళ్ళని తీసుకురండి. ఓకే మా ఫ్యామిలీ మెంబర్స్ వచ్చానమ్మా. ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వేయాలి మన పందిరి, ఊరంతా చెప్పుకునే ముచ్చటగా జరగాలి బాబా పెళ్లి చేసుకో బావా, లొల్లుండదు. సరే ఇప్పుడు పెళ్లి చేసుకుంటే దాని బెనిఫిట్స్ ఏంటి అన్నానికి మేము ఓన్లీ తీసుకొచ్చాం. ఇప్పుడు బ్యాచులర్ అనుకో, వాడెవడో వైట్ రైస్ పెడితే నువ్వు కర్రీస్ తేవాలి. ఇక్కడ అట్లా కాదు, వైట్ రైస్ కర్రీ నేనే వండుతా బావా. ఇంకా మీరు వైట్ రైస్ కర్రీల దగ్గర ఉన్నాం, మేము బిర్యానీలు తింటుంటే. సరే మీరు కొంచెం ఇప్పుడే వచ్చారు కాబట్టి అలా రిలాక్స్ అవ్వండి, వాళ్ళు కూడా వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం అసలు పెళ్లి. మనసు మీద పనులు వెయ్యొద్దు వయసు మీద ఎగరని వాలి కొర్రాళ్ళ రెక్కలు తుఫాను వేగాలతో ముసుగు వెయ్యొద్దు మనసు మీద పనులు వెయ్యొద్దు వయసు మీద ఎగరని వాలి కొర్రాళ్ళ రెక్కలు తుఫాను వేగాలతో ఎవరి ఆనందం ఆడదంటే ఒప్పుకోలేరా, అనుభవించండి తెలియదంటే తప్పు అంటారా. బావా చూసావా బ్యాచులర్? ఏంటి ఇలాంటి బ్యాచులర్సా?
నన్ను మీలో కలుపుకోండి, మనందరం కలిసి బ్యాచులర్ ఒక రేంజ్ ఒక నెక్స్ట్ లెవెల్కి వెళ్తే తీసుకెళ్దాం. బ్యాచులరా? ఐఎమ్ ఆల్వేస్ బ్యాచులర్ ఇన్ ద మార్నింగ్స్. మార్నింగ్ నుంచి బ్యాచులర్, నైట్ అయితే చిల్లర్. హలో, పడుకుంటూ పోతాం కాబట్టి నైట్ మనకు తెలియదు ఏంటి అని. అదే ఎక్కడ పడుకుంటామని. ఒక నిమిషం లైన్ లో ఉండు నువ్వు. కౌశిక్ గారు, మీరే చెప్పాలి. కొంచెం అందరిలోనే అంటే కొంచెం సీనియర్ పెళ్లి అయ్యి అని చెప్పి అని అర్థమవుతుంది. పెళ్లి అసలు దానికి ఉండే ఒక ప్రాముఖ్యత ఏంటో చెప్పాలి. పెళ్లి అద్భుతం, పెళ్లి అపురూపం, పెళ్లి అనంతం, పెళ్లి అమోఘం. ఇన్ని అబద్ధాలు ఆడాలంటే కష్టం కదన్నా. బేసిక్ గా మంచి మైక్ లో చెప్పాలి, చెడు చెవులో చెప్పాలి. ఏం చెప్పినా కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పండి చాలు. ఏం అర్థంగా ఏం లేదన్నా, పెళ్లి చేసుకుంటే సూపర్ గా ఉంటుంది లైఫ్. నేను చూడు ఎంత హ్యాపీగా ఉన్నావు. ఒరే, నువ్వు ఎక్కడ ఉంటారా? హైదరాబాద్. మీ ఆవిడ ఎక్కడ ఉంటుంది? లండన్ లో. మరి నీకు ఎందుకు హ్యాపీగా ఉంటుందిరా? ఇప్పుడు నీకు రాత్రి మిడ్ నైట్ ఫోన్ వచ్చింది అనుకోరా, ఎవరు చేశారు అనుకుంటావు? మా ఆవిడ చేసింది అనుకుంటాను. అదే నాకు మిడ్ నైట్ ఫోన్ వస్తే సుజాత చేసిందా, ప్రణీత చేసిందా, పూజిత చేసిందా, పద్మ చేసిందా అర్థం కాదు మనకి. అర్థం కాదు. కేసు అయితే అన్నీ అర్థమైంది. ఇగో భయ్యా, నేను చెప్తున్నాను, ఈ కేసులు గీసులు కాదు కానీ ఒక అందరం ఒక 5 నిమిషాలు మౌనం పడిద్దాం. దేనికి? పెళ్లి చేసుకుని పాప వాళ్ళ జీవితాలు నాశనం చేసుకున్నారు కదా. ఏంట్రా అలా మరి అంతే అన్న, పెళ్లి చేసుకుంటే నీకు ఒక విషయం తెలుసా? కొలంబస్ అమెరికా కనిపెట్టేటప్పుడు అతనికి పెళ్లి అవ్వలేదు అనుకుంటా. ఒకవేళ పెళ్లి అయితే ఏం కనిపెట్టేవాడు? పెళ్లి అయితే ఏం కనిపెడతాడు? అలా ఆవిడ కంపెనీస్ ఎక్కడ పడిపోయినాయి, లంగా మందులు ఎన్ని ఉన్నాయి, జాకెట్ చూడిపోయినాయి లేదా, ఇవే కనిపెడతాడు అన్న. ఇప్పుడు నువ్వు ఉన్నావు, నైట్ ఎక్కడెక్కడ దూకుతున్నావు, ఎన్ని గోడలు దూకుతున్నావు. గ్లామర్ వచ్చావబ్బా నువ్వు. అదేం లేదురా. లేదు కదా, నేను ఆడికి చెప్తానే ఉన్నా, ఆడే వచ్చాడు అంటాడు. నువ్వు నార్మల్ గానే ఉన్నావు, నాకు తెలుసు. నువ్వు నేను ఒకటేనా? బాగా తెగించావురా నువ్వు. కానీ ఈ మధ్యన షో మీద షో, ఎన్ని షోలు యాంకరింగ్ అన్న. అసలు బయట జనాలు మాట్లాడుకుంటున్నారు నీ గురించి. నాకంత లేదురా. అలా అదే మాట్లాడుకుంటున్నారు, అంతేమి లేదు. ఎలా వస్తున్నాయో అడిగింది షోలను. ఏంటి బ్రో అంత మాట అన్నావు? నీ హెయిర్ స్టైల్ అది మామూలుగా వచ్చారా, ఏం చేయించుకోకుండా? మరి చేపించుకున్నా, చూడలేక సత్తున్నాం మేము. అరే, ఈవిడికి సపరేట్ షోలో 4 క్లోజులు ఏంటి? చెవికి ఏందన్న అది కుట్టించా? అది కుట్టించావు కదరా, ఇది జస్ట్ ఇయర్ పియర్సింగ్. అలే దేనికి అది? స్టైల్ కోసం. మరి కనిపించలే మాకు స్టైల్. ఇది కడితే కట్టే కానీ ఈ గొడ్డలు ఎడవరకు ఆపు. ఇంకొంచెం పెద్ద తాడేసి కింద కట్టావనుకో. నేనేం తప్పు కానట్లే అన్న, నువ్వు ఎగురుతావు, దూకుతావు. ఒక్కోసారి గొడ్డలు పదునుండొచ్చు, మనం చెప్పలేము, నకిలీ. కీర్తి గారు, మీరు చెప్పండి అసలు పెళ్లి గురించి. పెళ్ళి అయితే చాలా హ్యాపీగా ఉంటాము. హస్బెండ్ చాలా బుజ్జుగిస్తాడు, కాఫీ ఇస్తాడు, అలిగినప్పుడు ఎత్తుకుంటాడు, రూమ్ తీసుకెళ్తాడు. అలా సంక్రాంతిపోతారు అమ్మ ఎలా ప్రేమిస్తుందో వైఫ్ కూడా అంతే ప్రేమిస్తా. ఇద్దరు లవ్ కూడా మీకు దొరుకుతుంది కదా. హలో, వద్దమ్మా. బాహుబలి అంటుండే తల్లి ప్రేమకి పిల్లల ప్రేమ మధ్య నలిగిపోయాడు. అవును. ఇంకో విషయం తెలుసా? మన బాహుబలే ప్రేమించక ముందు కాలకేని వేటాడాడు, అదే ప్రేమించిన తర్వాత అడవి పందులు వేటాడాల్సి వచ్చింది. ఇవన్నీ పక్కన పెడితే భయ్యా, అసలు ఆస్ట్రోనాట్స్ స్పేస్ లోకి ఎలా పంపిస్తారు? సింగిల్ గా పంపిస్తారు. వైఫ్ ఎందుకు పంపిరు? ఎందుకంటే ఒక మగాడు ఎదగాలంటే పిల్లలు పక్కన ఉండకూడదు. కాదు, ఇక్కడ వినండి. ప్రతి మొగాడు విజయ్ వెనక ఒక ఆడది ఉంటుంది. ఆయన వెనక కూడా 2 ఆడది ఉన్నారు కాబట్టి లేకపోతే ఎట్లా? మీకు చిన్న క్లారిటీ, ఇతని వెనకాల 2 కాదు మేడం, 2 ఊర్లే ఉన్నాయి మేడం. మిస్సీ గారు, అసలు ఏంటంటే వాళ్ళు పాఠాల్లో కన్నా మీ పాటల్లో ఎక్కువ నేర్చుకున్నామండి. అసలు మీరు ఇంకా ఎందుకు పెళ్లి చేసుకోలేదు? ప్రశాంతంగా హ్యాపీగా ఉన్నానండి. పెళ్లి అంటే అస్సలు ఇంట్రెస్ట్ రాలేదు. అయ్యోనా, నేను చేసుకోనండి. ఎందుకు? మీకు ఇంట్రెస్ట్ లేదన్నారు కదా. ఇలాంటి వాళ్ళ వల్లే నేను పెళ్లి చేసుకోలేదండి. అభినయ్ గారు చెప్పండి, అసలు పెళ్లి చేసుకోవచ్చా లేదా? వద్దండి, పెళ్లి ఎందుకు? హ్యాపీగా అంటే బ్రతకాలంటే పెళ్లి చేసుకోవాలంటే బర్డ్స్ యానిమల్స్ అంతా పెళ్లి చేసుకుందా ఏంటి? హ్యాపీగా ఉండట్లేదా? చూసావా, ఇండైరెక్ట్ గా ఒప్పేసుకుంటున్నారు వాళ్ళు. పెళ్ళారు వాళ్ళందరూ animals. అయ్యో, చండాలమైన జోక్ అండి. బాలేదా? బాలేదండి. చెప్పాను బాగోదని. దేశిని గారు, మీరు చెప్పండి అసలు పెళ్లి గురించి ఏంటి మ్యాటర్ అనేది. ఆవిడ బాగా చెప్తారు. అదే చాలా బాగా, మంత్లీ 3 days అంట.
పెళ్లి చేసుకుంటే ఎంచక్క 3 పూట్లు డైలీ హోమ్ ఫుడ్ తినొచ్చు. మరి వాడేంటి ఇంట్లో తినకుండా బయట కూడా తింటా ఉంటాడు? అంటే నేను చెయ్యట్లేదు కాబట్టి. నువ్వు చేసిన వాడు వేరే లేనప్పుడు నాకెందుకంటే చెప్తున్నారు ఇవన్నీ. సరే అవన్నీ పక్కన పెట్టండి. కష్టాల్లో ఉన్నప్పుడు తోడుంటాం కదా. అసలు పెళ్లి చేసుకోకపోతే కష్టాలే ఉండవు కదా. బాబా ఏం చెప్పారు? ఏ ఆగురా, వాడు ఇక్కడ దాకా తాగడు. నిన్న నా విషయంలో పెద్ద ఛాంపియన్ అనుకుంటున్నారేమో. నేను ఒకటి ఇస్తాను. ఆయన తీసుకుంటాడు, నీకు అర్థం కావట్లేదు. వాడు 50 ఇస్తాడు, నీకు అర్థం కావట్లా. రే నువ్వు కాదా, ఇప్పుడు నేను ఇస్తా. అందరూ ఆడికే ఇవ్వండి, ఏదో ఆడి దగ్గర ఉన్నట్టు. నేనిస్తా మీకు కనపడట్లే. వాడైనా 2 వేసి నేను 3 వేసా. అందరూ ఆడికే వెళ్ళు. ఆఖరి విషయం, ముఖ్యమైన ఘట్టం. ఆయన కట్టాలి వేరే వాడిని వద్దు అవన్నీ. అదే చెప్తున్నా నాకు చెప్పలేదు. తెలియని విషయం అండి. గొట్టం గారి దగ్గరికి వెళ్ళి గట్టం గురించి మాట్లాడు. పెళ్లి గొప్పది అని మీరు అంటారు. అవును. కాదు, బ్యాచిలర్ లైఫ్ గొప్పది అని చెప్పని మీరు అంటారు. హ్యాపీ లైఫ్. సరే, ఏది గొప్పది అనేది ఇవాళ మీరు ఆట ఆడి ఎవరు ఎంత ఎనర్జీగా ఆడతారు, ఎవరు ఎంత ఎంటర్టైనింగ్ గా ఆడతారు, ఎవరు గెలుస్తారో చూసి దాన్ని బట్టి, అంటే ఆడే క్రమంలో పెళ్లి గురించి మీరు చెప్తా ఉండండి, బ్యాచిలర్ లైఫ్ గురించి మీరు చెప్తా ఉండండి. ఎపిసోడ్ అయ్యే టైంకి నాకు ఇటువైపు మైండ్ వెళ్తే అటువైపు నేను వెళ్తాను. కాదు ఇవన్నీ ఓకే, మరి నువ్వు ఆడే ఆటలన్నిటికీ ఎవరు బెస్ట్ నువ్వు ఎలా చెప్తావు మరి? సరే బావా, ఇదంతా కదా మేము వెళ్ళి కూర్చొని మా సత్తా ఏంటో చూపిస్తాం. పెళ్లి గురించి, మ్యారేజ్ గురించి మేము వివరిస్తాం, ఓకేనా? నేను సత్తాలు చూపిద్దాం, నేను చొక్కాలు ఓకే ఓకే, లెట్స్ గో. సో అందరూ వచ్చేసారు కాబట్టి ఇప్పుడు ఒక స్పెషల్ క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేయాలి. కొందరు భయపడుతున్నారంటే భూకంపం వస్తుందని అర్థం. అదే ఇంకొంతమంది భయపడుతున్నారంటే సునామీ వస్తుందని అర్థం. అదే అందరూ భయపడుతున్నారంటే పవిత్ర వస్తుందని అర్థం. లెట్ మీ వెల్కమ్ ద వన్ అండ్ ఓన్లీ పవిత్ర అండ్ ఫ్యామిలీ స్టార్. అసలు ఎవరు మీరు అయినా ఏంటి ఇది? పెర్ఫార్మెన్స్ సగం సగం అనుకున్నాం, బట్టలు కూడా సగం సగం ఉన్నాయేంటి? నేను సగం బ్యాచులర్, సగం మ్యారీడ్. అవునా, మధ్యలో ఏంటి పెన్షనా? అయినా ఒకే మనుషులు అన్ని ఎలా ఉంటాయి చెప్పండి? ముందు నేను బ్యాచులర్, దాని తర్వాత పెళ్ళైంది, దాని తర్వాత విడిపోయాం. అయినా మీరు చూడడానికి చాలా చిన్నగా ఉన్నారు, ఎందుకు ఇంత తొందరగా పెళ్లి చేసుకున్నావు? తొందరగా పెళ్లి చేసుకోలేదు, తొందర పడితే పెళ్ళయింది. పాపం మీ ఆయన తొందరపడకుండా ఉండాల్సింది. కాదు, నేను తొందరపడ్డాను. చూపించుకే. ఇప్పుడు ఇంతకీ ఇక్కడికి ఎందుకు వచ్చావు చెప్పు? ఇక్కడ మ్యారీడ్ వాళ్ళు, బ్యాచులర్స్ వాళ్ళు ఉన్నారన్నారు. సో అందుకే నేను ఎవరో ఒకరిని చూసి సెట్ చేసుకొని పెళ్లి చేసుకుందామని ఫిక్స్ అయిపోయాను. అవునా? ఇగో ఇక్కడ చాలా మంది ఉన్నారు, కావాలంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడు. వెళ్ళు. కార్తీక్, నీ ముందు ఏదో ఉండాలి కదా, ఏంటది? ఏంటది? నీ పేరు పేరుకు ముందు కెవ్వు. కార్తీక్ కెవ్వు, నాకివ్వు. ఏంటి బ్రో అంత మాట అన్నావు? నువ్వు ఎక్స్క్యూజ్ మీ, లారీ నువ్వు ఇప్పటి వరకు బ్యాచులర్ గా ఎందుకున్నావు తెలుసా? నీకు కరెక్ట్ అమ్మాయి దొరకలేదు కాబట్టి. దొరకపోయినా పర్లేదు, నీలాంటి వాళ్ళు అసలు వద్దు. ఇక నుంచి నువ్వు బ్యాచులర్ గా ఉండవు, ఎందుకంటే నేను వచ్చేసాను కాబట్టి నీ లైఫ్ లోకి. నువ్వు వస్తే ఆడు అసలు భూమి మీదే ఉండడు. నువ్వే ఇప్పుడే వచ్చావు, వాళ్ళందరూ కూడా ఇప్పుడే వచ్చారు కాబట్టి కొంచెం టైం ఇవ్వు. వెళ్ళి కొంచెం వాచ్ తెలియదు. ఇగో వాళ్ళు ఇప్పుడే వచ్చారు కాబట్టి ఇంకా ఎపిసోడ్ అంతా ఉంటారు. నువ్వేం చేస్తావు, ఈలోపు కూర్చొని ఎవరు నీకు సెట్ అవుతారు ఏంటి అనేది మాట్లాడుకొని వాళ్ళ ఎనర్జీ చేసి వాళ్ళ ఎంటర్టైన్మెంట్ అన్నీ చూడు, దాని తర్వాత డిసైడ్ అవ్వు ఎందుకంత తొందరగా. కానీ ఇందులో హైలైట్ ఏంటి తెలుసా పవిత్ర? ఒక షూ, ఒక చెప్పు. ఆ స్పైస్ ఆఫ్ అవుతుంది కాబట్టి సెవెంత్ పక్కన కూర్చో, పైకి వెళ్తారు.